బిగ్ బాస్ తెలుగు షో నుంచి నాగార్జునను ఎలిమినేట్ చేయాలని బిగ్ బాస్ సీజన్ 2 కంటెస్టెంట్ బాబు గోగినేని ట్వీట్ చేశారు. హైదరాబాద్ లోని తుమ్మిడి చెరువును కబ్జా చేసి నాగార్జున ఎన్ కన్వెన్షన్ ను నిర్మించారని హైడ్రా అధికారులు కూల్చివేసిన నేపథ్యంలో బాబు గోగినేని ట్వీట్ చేశారు. అక్రమ కట్టడాలకు సంబంధించి దారుణమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న షో హోస్ట్ ను నిర్వాహకులు తక్షణమే మార్చాలంటూ నాగార్జునను ఉద్దేశించి బాబు గోగినేని కామెంట్ చేశారు. లేదంటే హౌస్ మేట్స్ టీవీ వీక్షకులు ఓట్లు వేసి మరీ నాగార్జునను ఎలిమినేట్ చేయాలంటూ ఈ ట్వీట్లో బాబు గోగినేని పేర్కొన్నారు. ఎలిమినేట్ హిమ్ బిగ్ బాస్ ఇట్లు మీ బిగ్గర్ బాస్ బాబు గోగినేని అంటూ రాసుకొచ్చారు. రైట్, బిగ్ బాస్ తెలుగు షో నుంచి నాగార్జునను ఎలిమినేట్ చేయాలంటూ గతంలో బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా ఉన్నటువంటి బాబు గోగినేని డిమాండ్ చేశారు. బాబు గోగినేని ట్వీట్ ప్రస్తుతం కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి ఆక్రమణలకు పాల్పడినటువంటి వ్యక్తిని, ఆరోపణలను ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తిని బిగ్ బాస్ లో కంటిన్యూ చేయకూడదు, లేదంటే ప్రజలే తమ ఓట్ల ద్వారా ఎలిమినేట్ చేయాలంటూ కూడా బాబు గోగినేని కోరారు. ఇట్లు బిగ్ బాస్ కి రిక్వెస్ట్ చేస్తున్నట్టు కూడా ట్వీట్ లో ఆయన మెన్షన్ చేసినటువంటి పరిస్థితి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. హలో వినోద్, ప్లీజ్ కంటిన్యూ. శివ, అక్రమ కట్టడం ఆరోపణల నేపథ్యంలో ఎన్ కన్వెన్షన్ కూల్చివేత తర్వాత ప్రముఖ నటుడు నాగార్జున అక్కినేని సోషల్ మీడియాలో అనేక సార్లు ట్రోల్స్ కు గురవుతున్నాడు. అలాగే విమర్శలు కూడా ఎదుర్కొంటున్నారు. శివ, ఇప్పటికీ ఈ కేసు కోర్టు పర్యవేక్షణలో ఉన్న కారణంగా సినిమా పరిశ్రమ పెద్దలు కూడా మౌనంగా ఉంటున్నారు. అయితే నాగార్జున సినిమా పరిశ్రమ నుంచి మద్దతుగా ముందుకొచ్చి ఎవరు మాట్లాడకపోవడం అనేది కూడా కొంతవరకు చర్చానీయాంశం అవుతుంది. ఈ క్రమంలో సామాజిక కార్యకర్త బిగ్ బాస్ కంటెస్టెంట్ బాబు గోగినేని చేసిన కామెంట్స్ అయితే వైరల్ అవుతున్నాయి. నిన్న ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లోకి వెళ్తే సినిమాల్లోనే కాకుండా బుల్లితెర మీద కూడా టాలీవుడ్ మన్మధుడు నాగార్జున అక్కినేని విశేషంగా రాణిస్తున్నారు. బిగ్ బాస్ నుంచి మీలో ఎవరు కోటీశ్వరుడు వరకు ఆయన హోస్ట్ గా అద్భుతంగా మెప్పించారు. గత 8 సీజన్లో 2 సీజన్లు మినహాయిలకి, అంటే 6 సీజన్ల వరకు కూడా నాగార్జునే హోస్ట్ గా వ్యవహరించారు. బిగ్ బాస్ మొదటి ఎపిసోడ్, మొట్టమొదటి సీజన్ ఎన్టీఆర్, అలాగే తర్వాత సీజన్ నానితో హోస్ట్ గా వ్యవహరించారు. సో దాని తర్వాత వరుసగా 6 షోస్ కి కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరించడం జరిగింది. అయితే అత్యంత ప్రేక్షాగదాలను పొందినటువంటి ఈ షో, అటు రేటింగ్ విషయంలో కూడా దూసుకెళ్లిపోతున్నటువంటి బిగ్ బాస్ షోలో ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీస్ తో పాటు సామాజిక కార్యకర్తలు, పలు రంగాల్లో ఉన్నటువంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ కూడా కంటెస్ట్ చేశారు. అయితే ముఖ్యంగా సామాజిక కార్యకర్త, పలు రంగాల్లో టాలెంట్ ఉన్న పర్సనాలిటీ బాబు గోగినేని కూడా ఈ సీజన్ లో కంటెస్టెంట్ గా ఉన్నారు. అయితే తాను టైటిల్ గెలుచుకోలేకపోయినా కూడా ఆ షో ద్వారా తన ఉనికిని, తన టాలెంట్ ని మరింత పటిష్టం చేసుకోవడమే కాకుండా కమల్ హాసన్ లాంటి ప్రముఖులు కూడా బాబు గోగినేని పై ప్రశంసలు పొందారు. శివ, అయితే బాబు గోగినేని ఎక్కడ ఎలాంటి బెదురు భయం లేకుండా ముక్కుసూటిగా వ్యవహరిస్తారని అయితే ఆయనకి సోషల్ మీడియాలో ఒక పేరైతే ఉంది. తాజాగా అయితే నిన్న తన సోషల్ మీడియా వేదికగా బిగ్ బాస్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జునపై ఆయన చేసిన కామెంట్స్ అయితే వైరల్ అవుతున్నాయి. శివ, ఎన్ కన్వెన్షన్ కూల్చివేత నేపథ్యంలో ఆయన చేసినటువంటి తీవ్ర పదజాలంతో పోస్ట్ అయితే వైరల్ అవుతుంది. బాబు గోగినేని పేరిట ఉన్నటువంటి ఒక అకౌంట్ నుంచి పెట్టిన పోస్ట్ లో నాగార్జునను హోస్ట్ గా ఎలిమినేట్ చేయాలని కోరారు. ఆ పోస్ట్ లో ఉన్న ప్రకారం అయితే ఎలిమినేట్ హిమ్ బిగ్ బాస్ అక్రమ కట్టడాలపై దారుణమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న తమ షో హోస్ట్ ను తెలుగు షో నిర్వాహకులు తక్షణమే మార్చాలి, లేదంటే హౌస్ మేట్స్ టీవీ వీక్షకులు కూడా ఓట్లు వేసి మరీ ఎలిమినేట్ చేయాలి. ఇట్లు మీ బిగ్గర్ బాస్ బాబు గోగినేని అంటూ కూడా ఆయన సోషల్ మీడియా వేదికగా రాయడం జరిగింది. శివ, అయితే బిగ్ బాస్ తెలుగు 8వ ప్రారంభోత్సవానికి
కొన్ని రోజుల ముందు బాబు గోగినేని అకౌంట్ ద్వారా చేసినటువంటి వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఎందుకంటే వచ్చే నెలలో అంటే దాదాపు 10 నుంచి 15 రోజుల వ్యవధిలోనే బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం కాబోతుంది. మా టీవీలో టెలికాస్ట్ అయ్యేటువంటి ఈ బిగ్ బాస్ రియాలిటీ షో ఎంతో క్రేజ్ ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దాదాపు ఇండియా బయటలో కూడా బిగ్ బాస్ అనే షోకి చాలా ప్రేక్షక ఆదరణ పొందుతుంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో మా టీవీలో ప్రసారం అయ్యే బిగ్ బాస్ రియాలిటీ షోకి ఈసారి కూడా నాగార్జుననే హోస్ట్ గా వ్యవహరించడం జరుగుతుంది. ఇప్పటికే మా టీవీ రిలీజ్ చేసినటువంటి ప్రోమోస్ కూడా సో ఒక హైప్ అయితే క్రియేట్ చేశాయి. సో తొందరలో బిగ్ బాస్ షో కూడా స్టార్ట్ కాబోతుంది. దాదాపు సెప్టెంబర్ మొదటి వారం నుంచి ఈ షో పూర్తి ప్రసారాలతో కూడా స్టార్ట్ కాబోతుంది. అయితే బిగ్ బాస్ తెలుగు ఈ షోస్ కి ప్రారంభానికి కొన్ని రోజుల ముందే బాబు గోగినేని అకౌంట్ ద్వారా చేసిన వ్యాఖ్యలు అయితే చాలా వైరల్ అవుతున్నాయి. నిజానికి ఆయన అధికారికంగా చేసిందా లేకపోతే ఏదైనా ఫేక్ అకౌంట్ నుంచి ఎవరైనా సృష్టించి పోస్ట్ చేశారనేది అయితే డెఫినెట్ గా శివ ఇది ఒక చర్చానీయాంశమైందని మనం చెప్పుకోవచ్చు. అయితే బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ఆయన ఇలాంటి కామెంట్స్ ఎందుకు చేశారనే విషయం కూడా, ఎందుకంటే ఇంతకుముందు బాబు గోగినేని తెలుగు మీడియాలోనే కాదు అయితే వినోద్ బిగ్ బాస్ షో మీదే చాలా మంది గత కొంతకాలంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దానికి హోస్ట్ గా నాగార్జున వ్యవహరించడం పట్ల కూడా చాలా మంది కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాగార్జున ఏ రకంగా దీనికి కంటిన్యూ అవుతూ ఉంటారని, కొన్ని సందర్భాల్లో ఇండైరెక్ట్ గా కూడా బిగ్ బాస్ షోలోనే వాటికి సమాధానం ఇచ్చే ప్రయత్నమో లేదంటే వాటికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నమో నాగార్జున చేయడానికి కూడా మనం చూస్తాం. ఇప్పుడు బాబు గోగినేని కూడా ఒకప్పుడు బిగ్ బాస్ లో కంటెస్ట్ చేసినటువంటి వ్యక్తి, కంటెస్టెంట్ గా ఆయన ఉన్నారు. అటువంటి వ్యక్తి నాగార్జునను బిగ్ బాస్ నుంచి తీసివేయాలని చెప్తూ ఉండడం ఏ రకంగా చూసుకోవచ్చు? ఇది బిగ్ బాస్ నే బ్యాన్ చేయాలి లేదంటే నాగార్జున అందులోంచి తొలగిపోవాలి అనేటటువంటి వారి వాదనలకు మరింత డిమాండ్ పెంచుతుంది అనుకోవచ్చా? శివ, ముఖ్యంగా బిగ్ బాస్ స్టార్టింగ్ నుంచి అంటే తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడైతే బిగ్ బాస్ షో స్టార్ట్ అయిందో సో ప్రారంభం నుంచే బిగ్ బాస్ షో మీద ఒక బ్లాక్ బస్టర్ టాక్ అంటే విపరీతమైనటువంటి ప్రేక్షాదరణ పొందినా కూడా విమర్శకుల పాల్పడిందని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బిగ్ బాస్ షో లాంటి అంటే ముఖ్యంగా తెలుగు స్టేట్స్ లో ఇలాంటి తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి షో అనేది ఉండకూడదు, తెలుగు ప్రేక్షకులకి ఇది కరెక్ట్ కాదు అంటూ కూడా మొదటి నుంచి విమర్శకుల పాలైంది. సో ఇది పక్కన పెడితే దాదాపు నాగార్జున విషయానికి వస్తే, నాగార్జున ఇప్పటి వరకు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి అగ్ర హీరోలు తాను ఒకరు. సో ఇప్పటికీ తాను ఎప్పుడు ఎక్కడ వివాదాస్పదమైనటువంటి ఎలాంటి కాంట్రవర్సీ ఇష్యూస్ లాంటి అయితే నాగార్జునకి ఇప్పటికీ లేవు. సో ముఖ్యంగా నాగార్జునకి ఆ ఫేమ్ కూడా ఉంది. ఎందుకంటే సినిమాల విషయానికి కాకుండా పర్సనల్ గా వ్యక్తిగతంగా కూడా నాగార్జున ఎప్పుడు ఎలాంటి కాంట్రవర్సీ ఇష్యూస్ లకు తల దూర్చడు, తాను ఇలాంటి వివాదాల్లో కూడా లేడు. సో అలాంటి ఇమేజ్ తో గత 2 రోజుల నుంచి ఎన్కన్వెన్షన్ ఇష్యూ ఎప్పుడైతే మొదలైందో, ఒక పక్క ఎన్కన్వెన్షన్ ఇష్యూ సో నాగార్జున కూడా ఇలా అక్రమాలు కడతాడా అనేది పక్కన పెడితే సో ఆడియన్స్ లో కానీ అభిమానుల్లో కానీ ఒక గందరగోళం అయితే స్టార్ట్ అయింది శివ. సో ఇది పక్కన పెడితే నాగార్జున కూడా నిన్న ఉదయం ఎన్కన్వెన్షన్ లో అక్రమ కట్టడాల కూల్చివేత ప్రారంభమైనాక దాదాపు మధ్యాహ్నం టైంలో నాగార్జున కూడా హైకోర్టు నుంచి ఒక స్టే ఆర్డర్ తెచ్చుకోవడం జరిగింది. సో ఇది అక్రమము అంటూ కూడా తను ఎమోషనల్ గా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా పోస్ట్ పెట్టడం జరిగింది. సో మొత్తానికి అభిమానులు దృష్టిలో పెట్టుకొని అవ్వచ్చు, అలాగే గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏది ఏమైనా వివాదాస్పదమైనటువంటి అంశాలకు దూరంగా ఉండే నాగార్జున ప్రస్తుతానికైతే ట్రెండింగ్ లో ఉన్నాడు. గత 2 రోజుల నుంచి రేపు రాబోయే బిగ్ బాస్ 8 సీజన్ లో తను హోస్ట్ గా ఉంటాడా? ఎందుకంటే ఇలాంటి ఇష్యూస్ కంటిన్యూ అయితే డెఫినెట్ గా నాగార్జున పర్సనల్ ఇమేజ్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందంటూ కూడా అభిమానులు అయితే కోరుకుంటున్నారు శివ. ఓకే థ్యాంక్ యూ వినోద్.